దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎలా ఎదురు చూడాలిగో దేవుడు చెప్తున్నాడు. నా జీవితం అయిపోయింది, మేము వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయాం, సహవాసానికి విరుద్ధంగా వెళ్ళిపోయాం, ఇక పూర్తిగా మా జీవితం నష్టపోయిందని బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ రూతు గ్రంథం చూపించి ఏం మించిపోయింది లేదు, ఈ రోజుకి దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఒక మాట చెప్పండి వాళ్ళకి. మీ ఫ్రెండ్స్లో, మీ కొలీగ్స్లో ఎవరైనా ఉంటే మా జీవితం అయిపోయింది, మా వివాహాలు ఎలా జరిగిపోయాయి ఏంటి, మా సంసారం ఎలా అయిపోయింది ఏంటి, మా స్నేహాలు, మా ఉద్యోగాలు, మా సంపాదన ఇలా నష్టపోయింది ఏంటి, మా ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నాయంటే ఎవరైనా హోప్ లేకుండా బాధపడుతుంటే వాళ్ళకు మాట చెప్పండి. రూతును బాగు చేసిన దేవుడు, నయోమిని బాగు చేసిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా బాగు చేస్తున్న ఒక మాట చెప్పండి వాళ్ళకి. మీకు మాట చెప్పినా ఇది బేస్ చేసుకుని మీరెంత చెడిపోతారో చెడిపోండి. నేను రెఫరెన్స్ ఇవ్వట్లేదు, మీకు లైసెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎంత చెడిపోయింది, ఎందుకంటే చెప్పినా చెడిపోకూడదని చెప్పినా చెడిపోతారు. ఇలా ఉండాలని చెప్పినా దానికి విరుద్ధంగా జీవిస్తారు. కానీ ఎంత చెడిపోతారో చెడిపోండి. కానీ ఒకరోజు వస్తుంది జీవితంలో మీరు చేసిన చెడ్డ పనులకి, మీరు చేసిన క్రియాశీలకమైన పనులకి ఒకరోజు చనిపోయే రోజు వస్తుంది. ఆ చచ్చే లోపు నేను చెప్పిన మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. లాస్ట్కి మీరు చేసిన ఈ దరిద్రం అంతా నెత్తిమీదకి వస్తుందిగా, ఆ చచ్చిపోయే టైంలో మాత్రం ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎన్నిదిరిగి వస్తే పట్టుకునే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. ఆ రైల్వే ట్రాక్ ముందు నిలబడి ఆలోచించుకుంటారో, ఆ గోదావరి గొట్టు ముందు నిలబడి ఆలోచించుకుంటారో, ఆ పురుగుల మందు డబ్బా ఎత్తే ముందు ఆలోచించుకుంటారో, ఒక్కసారి మీ అందరికీ ఒక హోప్ ఇచ్చే నేను మాట చెప్తున్నాను. నువ్వెన్ని చేసినా ఒక్కసారి పశ్చాత్తాపడి వెనక్కొస్తే నీ లైఫ్ని మార్చేసే దేవుడు ఉన్నాడు. కొత్త జీవితాన్ని ఇస్తాడు. భర్త చనిపోయాడు, మరిది చనిపోయాడు, మామ చనిపోయాడు, జీవితంలో అందరూ చనిపోయారు, మగాలు లేని ఇల్లు అయిపోయింది, అందరూ ఆడవాళ్ళు ఇల్లే. అలాంటి ఆడవారింట్లో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి చెప్పిన, ఎవరు చనిపోయినా మీ చెయ్యి విడవని నేనున్నానని మౌనంగా తన ప్లాన్స్ తనకి వేస్తున్నాడు. చూడండి, ఇజ్రాయెల్ దేశం అంతా చెడిపోయింది. దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఈ ఆడవాళ్ళ ద్వారా ఏం చేస్తాడంటే తన ప్లానింగ్స్ తనకున్నాయి. చట్టం పని చట్టం చేస్తుంది అనేది ఎంత వాస్తవమో, దేవుడు పని దేవుడు చేస్తాడన్నది కూడా అంత వాస్తవం. మీరు న్యాయాధిపతులు రూతు గ్రంథం కలిపి చదువుకున్నప్పుడు, అరే ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారా, సంసోను వెళ్ళిపోయాడు, న్యాయాధిపతులు వెళ్ళిపోయారు, మొత్తం పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఇలాంటి టైంలో ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే గొప్ప రాజు ఎవరు వస్తారంటే గాడ్స్ తన ప్లానింగ్ స్టార్ట్ చేశాడు, తన యాక్షన్ స్టార్ట్ చేశాడు. మనం అనుకుంటాం దేవుడు ఏం చేయట్లేదు, చేస్తున్నాడు. తన ప్లానింగ్స్ తనకున్నాయి, తను ప్రారంభించాడు, పునాదులు వేయడం స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడు? విధవరాండ్ల ద్వారా దేవుడు తన పునాది వేయడం స్టార్ట్ చేశాడు, ప్రారంభించాడు. మాట్లాడుతున్నాడు, తనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే పాడైపోయిన వారిని ఎన్నిదిరిగి తీసుకొచ్చి మళ్ళీ బాగు చేస్తున్నాడు.